ప్రతి మనుగడకు ప్రాణం పోసేది మహిళ. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు. మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు మన పెద్దలు. అందుకే స్త్రీ కుటుంబానికి కళ్ళు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. గతంలో 4 గోడలకే పరిమితమైన మహిళలు నేడు రాణించని రంగం లేదు, అన్వేషించని విషయం లేదు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. తాను ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. వివిధ రంగాలలోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది. మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్లో ఫిబ్రవరి 28వ తేదీ 1909లో జరుపుకున్నారు. 1908లో న్యూయార్క్లో జరిగిన వస్త్ర కార్మికుల సమ్మె జ్ఞాపకార్థం సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూయార్క్లో సోషలిస్టు మహిళలు, వస్త్ర కార్మికులు తక్కువ పని గంటలు, అధిక వేతనాలు, ఓటు హక్కును డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అలా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. యూరోపియన్ కార్యకర్తలు మహిళలకు ప్రత్యేక రోజును కేటాయించాలని ప్రచారం ప్రారంభించారు. తమ ఓటు హక్కును డిమాండ్ చేశారు. అంతేకాదు, సమాన వేతనం, పని హక్కుల కోసం నాయకత్వం వహించారు. ఈ ర్యాలీలలో 10 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. తర్వాత 1910లో కోపెన్హగన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఆ ఆలోచన ఆమోదించబడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా 1911లో అనేక యూరోపియన్ దేశాలలో జరుపుకున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి అధికారికంగా 1975లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 2 సంవత్సరాల తరువాత 1977లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలను మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా ప్రకటించమని ఆహ్వానించింది. ఆ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్తో జరుపుకుంటారు. ఈ ఏడాది మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారిత అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. మహిళల జీవితాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన పురోగతికి ఈ థీమ్ పిలుపునిస్తుంది. మహిళలకు సాధికారిత కల్పించడానికి, సమాన అవకాశాలను అందించడానికి, వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను, ప్రభుత్వాలను, సంస్థలను ప్రేరేపిస్తుంది. అలాగే మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలను గుర్తించడం గురించి కూడా ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమైన అంశం. మహిళల హక్కులు, సమానత్వం గురించి అవగాహన పెంచడమే ఈ థీమ్ లక్ష్యం.